అనంతపురం జిల్లాలో గోవా మద్యం గుప్పుమంది. అసలు గోవా నుంచి అనంతకు మద్యం ఎలా వచ్చింది అన్నది పక్కకు పోయి దీని వెనుక ఎవరున్నారు అనే చర్చ మొదలైంది. ఇక అధికార విపక్షాల పరస్పర ఆరోపణలతో రాజకీయ రంగు అలుముకుంది. అనంతపురం జిల్లాలో పట్టుబడ్డ గోవా మద్యం అధికార విపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. అది మీ పనంటే కాదు మీ పని అంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాప్తాడు మండలం రైల్వే గేట్ సమీపంలోని ఓ తోటలో గల రేకుల షెడ్లో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసినట్లు ఎక్సైజ్ అధికారులకు ఉప్పందింది. దీంతో రైడ్ చేసి 474 బాక్సుల మ్యాన్షన్ హౌస్ బ్రాండ్కు చెందిన క్వార్టర్ బాటిళ్లను సీజ్ చేశారు అధికారులు. గోవాలో తయారైన ఈ మద్యం విలువ 44 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్న అబూ సలేహ్, దస్తగిరి హుసేన్, కిషోర్తో పాటు వాచ్మెన్ ఆనంద్లను అరెస్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇక ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన బూసుపల్లి వెంకట శివకుమార్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే దీనికి సూత్రధారి ఎవరనే చర్చ జరుగుతోంది. గోవా నుంచి ఇంత పెద్ద మొత్తంలో మద్యం తీసుకురావడం సామాన్యుల పని కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుందనే టాక్ నడుస్తోంది. మరి దీనికి ఎక్సైజ్ అధికారులు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.